లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ముత్యాల హారం 18వ శతాబ్దంలో జైపూర్ మహారాణి వారు ధరించారు. దీనికి కంపెనీ పాట 10,000, 15,000, 16,000, 20,000, 25,000, 30,000, 30,000 ఒకటోసారి, 30,000 రెండోసారి, 30,000, 30,000 ఒక్క రూపాయి, 35,000, 35,000 ఒక్క రూపాయి, 40,000, 40,000 ఒక్క రూపాయి, 50,000, 50,000 ఒక్క రూపాయి, 50,000 ఒక్క రూపాయి ఒకటోసారి, 50,000 ఒక్క రూపాయి రెండోసారి, 50,000 ఒక్క రూపాయి మూడోసారి. ఆట కొట్టేశాం. దాని వాల్యూ 25,000 కంటే ఎక్కువ ఉండదు. అనవసరంగా పోటీకొచ్చి 25,000 నష్టపోయారు. అది నా ప్రేయసి కోరుకున్నది. ప్రియుడిగా ఆమె కోరిక తీర్చడం నా బాధ్యత. నా ప్రేయసి కోరుకున్న హారం నీ చేతికి వచ్చింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నా ప్రేయసి ఎవరో కాదు, నువ్వే. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, నిన్ను ప్రేమించే అర్హత నాకు ఉందనిపిస్తే ఈ హారం ధరించి రేపు సాయంత్రం 5 గంటలకి క్లబ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుసు. సూర్య. అసలు ఆ హారం కార్లో పెట్టావా, తాకట్టు పెట్టావా? దేవుడు చూడండి, సీట్లోనే పెట్టాను. పెడితే ఈ పాటు పెట్టుకు రావాలిగా. ఆవిడ పెట్టుకోవడం ఇష్టం లేక తాకట్టు పెట్టడం కోసం ఏ మార్వాడి కొట్టుకుని వెళ్ళిందేమో. అమ్మాయి అటువంటిది కాదు. కాకపోతే ఈ పాటకు వచ్చేయాలిగా మరి. అదే చూస్తున్నా. హలో రైటర్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? అవును, వెయిట్ చేస్తున్నా. మీరెవరి కోసం వచ్చారు? ఫ్రెండ్ కోసం వచ్చాను. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ ఏమిటి, బాయ్ ఫ్రెండే. కేసు ఏంటి ఇలా రివర్స్ అయింది? కేసు పోతే పోయింది, ఇంకో ఫేస్ చూసుకోవచ్చు. అనవసరంగా 50,000 రూపాయలు ఖరీదు చేసి హారం లాస్ అయిపోయింది కదా సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా వస్తారా? మీ? అవును మీరే. బాస్, మీ కేసు ఈ ఫేసు లైక్ చేస్తున్నట్టుంది, పిలుస్తుంది. ఈ విషయంలో మీకు వెండిపోటు పొడుస్తున్నాను, ఏమి అనుకోవద్దు. ఐఎమ్ సారీ. ఏమిటి? లెటరు. లవ్ లెటరా? అవును, నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, రాగానే ఇచ్చేయండి. తప్పకుండా. హారం కొట్టేసి నష్టపరిహారంగా బ్రోకర్ పోస్ట్ ఇచ్చావా తల్లి? నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈ ఫేసుకు ఈ కేసు ఏమిటా అని. సార్, ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, మీరే. వాట్? అవును సార్, చూడండి. మిస్టర్ రాంబాబు, సార్, ఇక్కడ స్టూడియోలు ఏమున్నాయి? అజంతా స్టూడియో, రామా స్టూడియో, కృష్ణా స్టూడియో. ఫోటో స్టూడియోలు కాదు, డ్యూయెట్ల కోసం సెట్లు వేసుకునే స్టూడియోలు. అదే హైదరాబాద్ లో అయితే అన్నపూర్ణ స్టూడియో ఉంది సార్. అన్నపూర్ణ స్టూడియోస్. ఏంటి అలా చూస్తున్నావు? చాలా మంది మగవాళ్ళు నా వెంట పడ్డారు. ఎవరిని కన్నెత్తి చూడని నేను మీ ప్రేమలో పడ్డం నా అదృష్టం. కాదు. అవును. కాదు. అవును. కాదు. అవును. నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్ తెలుసుకుందాం పద. పదండి. అమ్మా, మీరు మాధురి దీక్షిత్ కదా? కాదు, శ్రీదేవి. అదిగో మళ్ళీ శ్రీదేవి అంటాడు. దీక్షిత్ రా. కాదు, దేవండి. కాదు, మాధురే. శ్రీదేవి. మాధురే. శ్రీదేవి. మాధురే. నేను మాధురి దీక్షిత్తుని కాదు, శ్రీదేవిని కాదు. కాదా? మరి సైడ్ యాంగిల్ అచ్చు శ్రీదేవిలో ఉన్నారు. ఆ యాంగిల్లో శ్రీదేవిలో ఉండుండొచ్చు, ఈ యాంగిల్లో మాధురి దీక్షిత్. చూడమ్మా, నిన్ను చూసిన దగ్గర నుంచి కెమెరా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా, క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా అని తెగ ఊగిపోతుంది. కాదనకుండా 2 ఫోటోలు ఇయ్యమ్మా. దేనికి? మ్యాగజైన్ కవర్ పేజీకి. కవర్ పేజీకా? నా ఫోటోనా? కవర్ పేజీకా? నా ఫోటోనా అంటూ అంత రియాక్షన్ చేయటమ్మా. నువ్వు అనాలే కానీ ఒక్క కవర్ పేజీ ఏంటమ్మా, సెంటర్ స్పెడ్లు, క్యాలెండర్లు, పులోపులు వరుసగా గుద్దించేస్తా. చూడమ్మా, లైట్ పోతుంది, ప్లీజ్. పదండి పదండి. రమ్య,
కవర్ పేజీ రాగానే తెచ్చిస్తాను. ఓకే. వస్తా. కవర్ పేజీ మీద నా ఫోటో రావడం అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అవును, నువ్వేంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. పెళ్ళా? ఏ వద్దా? వద్దని కాదు, అది పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. హలో, కృష్ణమోహన్ గారు ఉన్నారండి? అరే ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళాడే. మీరు? నేను కృష్ణమోహన్ ఫాదర్ని. మీరెవరు? నా పేరు సూర్య, రైటర్. ఓ సూర్య. ఊహా సూర్య. ఏంటి బాబు, తరచు మా అమ్మాయి నీ గురించే చెప్తూ ఉంటుంది. అదే మా మనవరాలు. నువ్వంటే దానికి చాలా ఇది. నాకు కూడా తనంటే చాలా ఇదండి. ఆ విషయం గురించే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నా. దేని గురించి? అదే మా పెళ్లి గురించి. ఓహో తప్పకుండా రా బాబు. సాయంకాలం అయితే మా అబ్బాయి కూడా ఉంటాడు. తాతయ్య, ఒక్క నిమిషం బాబు. ఏమిటి? నాన్నతో సాయంత్రం లెటర్స్ గురించి ఏదైనా చెప్తారేమో. వద్దని చెప్తాతయ్య. ఏం లేదు బాబు, నువ్వు సాయంకాలం వచ్చినప్పుడు మా అబ్బాయితో తను రాసిన లెటర్స్ గురించి చెప్తావేమో. చెప్పొద్దు అంటోంది మా మనవరాలు. అలాగే, నేను సాయంత్రం 5 గంటలకు వచ్చి కలుస్తానండి. మంచిది బాబు. కంగ్రాచులేషన్స్ ఏ ముసలమ్మ. మొత్తానికి అనుకున్న సాధించి అతనే నీ దగ్గర రప్పించుకుని మొగుడిని చేసేసుకుంటున్నావు. సిక్కంతా ఇక్కడే వలకబోయికే పెళ్లి కూతురా. కాస్త పెళ్లినాటికి దాచిపెట్టుకో. పెళ్ళి ఇప్పుడేం వద్దు, ఏ ముందు అక్క పెళ్ళి అవ్వాలిగా. ఏమిటి పెళ్ళి అంటున్నారు? సాయంత్రం మన ఇంటికో పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకా? ఎవరు? సస్పెన్స్. అతను ఎవరో ఏమిటో సాయంకాలమే తెలుస్తుంది. నమస్కారం. రా బాబు. నమస్కారం అండి. నీతో ఫోన్ లో మాట్లాడింది నేనే. వీడు మా అబ్బాయి, నీకు కాబోయే మామగారు. నమస్కారం అండి. ఈవిడ మా ఆవిడ, మీకు కాబోయే అత్తగారు. ఈయన మా బాసు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. లోపల వెళ్దాం, రా బాబు. పదండి సార్. ఓసి ముసలమ్మ, నీ ముసలాడు వచ్చాడే, త్వరగా రా. తాతయ్య, నాకేంటో భయంగా ఉంది. ఇష్టపడ్డవాడి ఇంటికి వస్తే భయం ఎందుకే? నేను పక్కనే ఉంటా కదా. రా. ఆగా, ఇలాగే వచ్చేస్తావా? అవును, ఏ? ఓ పిచ్చమ్మా, ఈ కళ్ళజోడులో నీ ముసలాడు నేను చూశాడంటే జడుసుకుని అట్నుంచి అటే పారిపోతాడు. ఆ, అది ఇప్పుడు బంగారు బొమ్మలా ఉన్నావు. రా. నాకు వెనక ముందు ఎవరూ లేరు. లేకపోవడం ఏంటి సార్, మీ వెనకనే ఉన్నాగా. షో. అంచేత నేనే డైరెక్ట్ గా వచ్చాను. మంచిది బాబు. బాబు, నా రెండో మనవరాలు ఊహ. హలో. మరి మీ మొదటి మనవరాలేదు సార్? లోపలుంది, వస్తోంది. బాబు, మా మనవరాలు మీరు మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డారు కదా? నేను ఇష్టపడటమే కాదు, తనకి నేనంటే చాలా ఇష్టం. మీలాంటి మంచి వ్యక్తి మా ఇంటికి అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. హాయ్ సూర్య. హాయ్. హలో. బాబు, మా రమ్య మీకు ముందే తెలుసా? తెలుసా ఏమిటి సార్, గత 6 నెలలుగా ఇద్దరు పిట్ట టచ్ లో ప్రేమించేసుకుని పెళ్లి చేసుకోవాలని వస్తేను. మీరు ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది రమ్యనే. కొంపదీసి మా సూర్య గారు ప్రేమించింది ఇంకెవరినైనా అనుకున్నారు ఏమిటి? అది కాదు. ఆ, బాబు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అమ్మా ఊహ, ఏమిట్రా ఇది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేదు తాతయ్య, అక్కనైనా ప్రేమిస్తున్నానని చెప్పారుగా. అది కాదమ్మా, టీవీ ఇంటర్వ్యూలో కూడా అతను నిన్నే ప్రేమిస్తున్నట్టు చెప్పాడుగా. ఇప్పుడు అక్కని ప్రేమిస్తున్నానని చెప్పారుగా. అదే ఎందుకో ఏమిటో అడుగుదానరా. వద్దు తాతయ్య, అక్క బాధపడుతుంది. అది బాధపడుతుందని నువ్వు ప్రేమించిన వాడిని వదులుకుంటావా? అక్క కోసం అన్ని వదులుకున్న నేను ఈయన కూడా వదులుకోగలను లేనోనని ఆ దేవుడు పరీక్ష పెట్టాడు. నేను ఓడిపోను తాతయ్య. ఛే, చిన్న పిల్లళ్ళ ఏడుపేమిటి? ఇప్పుడు ఏమైందని? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఆయన నన్ను చేసుకున్నా, అక్కను చేసుకున్నా ఈ ఇంటికి అల్లుడేగా. మంచి మనిషి అక్కకు మొగుడవుతున్నందుకు మనం ఆనందించాలి. అమ్మా ఊహా, స్వీట్స్ తీసుకురా. వస్తున్నానమ్మా.
వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి, లేకపోతే ఆ మూఢాలు కట్టెర్లు బ్లేడ్లు అవి వచ్చేస్తాయి. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. ఇదిగో ముసలోడా, ఈ శుభ సందర్భంలో నీకో స్వీట్ కి ఛాన్స్ ఇస్తున్నాను, తీసుకో. వద్దురా, తీపి మీద మమకారం చచ్చిపోయింది.